బలను గురించినటువంటి వర్తమానము మనకందరికీ కొత్త వర్తమానం అయితే ఏది కాదు, కానీ ప్రభు బల్ల వెళ్ళేటప్పుడు మనం బాగా చదువుకునేటువంటి ఒక వాక్య భాగమే, బాగా తెలిసినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనబడేటువంటి వాక్య భాగం. ఇది అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. సమాచారంలోనికి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న విషయము మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనము నమ్ముకునేటువంటి దేవుడు ఎంత ఖచ్చితమైనటువంటి వాడో మనకు బాగా తెలిసి ఉండాలి పిల్లలు. ఎంత ఖచ్చితమైనటువంటి వాడో మనకు బాగా తెలిసి ఉండాలి. ఖచ్చితత్వం విషయంలో రాజీ పడినటువంటి దేవుడు మనం నమ్ముకునేటువంటి దేవుడు. అహరోను కుమారులు ఎంతమంది అండి? యాజకుడు ఏంటంటే అహరోను కుమారులు ఎంతమంది? 4 కుమారులు ధూపం వేయడానికి అగ్ని తీసుకురామని చెప్పాడు. ఆయన చెప్పినటువంటి అగ్ని తీసుకురామని చెప్పినప్పుడు వేరొక అగ్ని తీసుకొని పొగ వేయడం జరుగుతుంది. పొగ ఏదైతేనేమి అంటుకోవడం ముఖ్యం, పొగ రావడం ముఖ్యం. కానీ అక్కడ దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నాడంటే, నేను చెప్పినటువంటి మాట, నేను చెప్పినటువంటి పొగ తీసుకొని రావాలి. మీరు మనం అనుకుంటే మన భాషను మన ఆలోచన చేస్తే పొగ ఏది అయినా కూడా పొగ ఖచ్చితంగా వస్తుంది. దేని ద్వారా అయినా కూడా పొగ అంటిస్తే ఏ ద్వారా అయినా పొగ వస్తుంది. కానీ దేవుడు ఏ విధముగా చెప్పాడో, దేవుడు ఏ అగ్నిని తీసుకొని రమ్మని చెప్పాడో ఆ అగ్ని ద్వారా మీరు ధూపం వేయాలని చెప్పాడు. ఎంత ఖచ్చితమైన వాడో పాత నిబంధనలు మనకి చదువుతుంటే బాగా తెలుస్తుంది. అహరోను కుమారుల విషయంలో ఎంత ఖచ్చితత్వాన్ని పాటించాడు చూడండి. అలాగనే బల్లను కూర్చున్నటువంటి విషయంలో కూడా ఖచ్చితత్వాన్ని పాటించాడు. ఖచ్చితత్వాన్ని చూద్దామా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. రాసుకునే వాళ్ళు ఒకవేళ ఉంటే ప్రభు వాళ్ళ దగ్గర 7 ప్రాముఖ్యమైన విషయాలు అని రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. చాలు. ఎవరి వలన పొందాడట? అపోస్తలుడైన పౌలు గారు ప్రభువు వలన పొందాడు. ఆ పొందినటువంటి ప్రభువు మన నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువు ఏమి చేశాడంటే, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనేటువంటి మాట కనిపిస్తుందండి. ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎప్పుడు? తాను అప్పగింపబడేటువంటి రాత్రి. ఈ వచనాన్ని ఇలాగనే మనం హృదయంలో పెట్టుకొని ఒక వచనాన్ని చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికీయులకు 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 10వ వచనం నుంచి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయన వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరలోక జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజించవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిక జారీ చేస్తున్నానని చెప్తున్నాడు అండి. ప్రభు బల్లలోనికి వెళ్ళేటటువంటి మనము పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము పని చేస్తున్నామా? ఇంతకు పని చేస్తున్నామా? ఈ లోకంలో శరీరాన్ని పోషించుకోవడానికి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు గొడ్డులా కష్టపడతాం, పని చేస్తాం. కేవలం ఈ శరీరము 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ శరీరం కొరకు ఎంతగానో గొడ్డులా కష్టపడుతున్నటువంటి మనము నిత్య జీవమైనటువంటి రాజ్యంలోనికి పోవాలంటే ఇంకా ఎంత కష్టపడాలి? పని చేస్తున్నాం. ఇంతకి పని చేయని వాడు తినడానికి అర్హత లేనటువంటి వాడని చెప్తున్నటువంటి లేఖనం.
ఎవడైనా నువ్వు పని చేయాలన్న వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపిస్తున్నా. ఇది ఆజ్ఞ, ఇది రిక్వెస్ట్ కాదు, ఆజ్ఞ. పని చేయాలి, పని చేయాలి. ఇదే మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇదే మాట. ప్రభువు వచ్చు వరకు ఆయన మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. ఎవరు వచ్చేంత వరకు? ప్రభు వచ్చేంత వరకు. పని చేస్తున్నామా? ప్రకటిస్తున్నామా? మనం ప్రకటించగలుగుతున్నామా? ఎంత ధైర్యంగా వేస్తామండి ప్రభు వాళ్ళ బలలో, ఎంత ధైర్యం! ప్రభు బలలో చేయవలసినటువంటి వారికి ఉన్నటువంటి అర్హత ఏంటి అని అంటే, మొట్టమొదటి అర్హత ప్రకటన చేయాలి. ప్రకటన చేయాలి, ప్రచురణ చేయాలి. ఏమి ప్రచురణ చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం గురించి ప్రచురణ చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానం గురించి, మరణం గురించి ప్రచురణ చేయాలి. పౌలు గారు అదే మాట మాట్లాడు రోమపత్రికలో. చూద్దాం అన్నమాట. రోమపత్రిక, రోమిలకు రాసిన పత్రిక, రోమపత్రిక కాదండి, ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. 1వ వచనం నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందేవారై ఉందరు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేది అని అంటే, లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. సువార్తలో కలిగినటువంటి విశేషమైనటువంటి సంగతులు, క్రీస్తు ప్రభువు మన కొరకు మృతి పొందాడని, క్రీస్తు ప్రభువు మన కొరకు సమాధి చేయబడ్డాడని, క్రీస్తు ప్రభువు మన కొరకు పునరుద్ధానం చెంది మరలా రాబోతున్నాడని ప్రకటన మనం చేయాలి. పిల్లరా, చేయాలి. ప్రభువుల దగ్గర మనం పాటించవలసినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో మొట్టమొదటి ప్రాముఖ్యత ప్రకటించాలి. ప్రభువును గూర్చినటువంటి ప్రకటన జరగాలి. సంఘాలలో జరగాలి, వీధులలో జరగాలి, స్వార్థ సభలలో జరగాలి. ప్రతి ఒక్క సందర్భంలో స్వార్థ, ప్రభువును గూర్చినటువంటి వార్త ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి విధి, ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి కర్తవ్యం ఇది. ఇది మొట్టమొదటిది. రెండవది చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుకుందాం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. దీనిని చేయుడు అనే మాట అండర్లైన్ చేయండి. దీనిని చేయుడి అనంటే దీన్ని ఆచరించండి. ప్రతి ఆదివారం ఆచరించండి. ద ప్రాసెసింగ్ ఆఫ్ ద లార్డ్ సప్పర్ వీఆర్ ప్రాక్టీసింగ్ ద లార్డ్ సప్పర్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన మరణమును ప్రచురణ చేయాలి. అలాగనే మనము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే దీన్ని మనం ఆచరించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదలను మనం ఆచరించకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి పండుగల విషయాల్లో మనం ఆచరణ చేయకూడదు. అందుకే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగడపలను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడు అని చెప్తున్నాడు. చూడండి, దీన్ని చేయుడి. 24వ వచనంలోను 25వ వచనంలోని ఇదే మాట మనకు కనిపిస్తుంది. దీన్ని చేయండి, దీన్ని ఆచరించండి. ఆచరిస్తున్నాము. మనం హృదయం పైన మనం చేయి వేసుకుని మనమందరం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, చాలా మంది ప్రభువుల దగ్గరకు వచ్చేసరికి
ఒక వారం తీసుకుంటారు, ఒక వారం తీసుకోరు, ఒక వారం తీసుకుంటారు, ఒక వారం తీసుకోరు. ఏంటి అని ఈ యొక్క వాక్య భాగాన్ని మీకు వివరించాను. మనము ప్రభు వలలో చేయి వేయట్లేదంటే మనము మన స్వనీతి పైన మనం ఆధారం చేసుకుని మన జీవితాలను కొనసాగిస్తున్నాం. స్వనీతి దేవుని దగ్గర పనికిరాదు. మనము మన స్వనీతిని దేవుని నమ్ముకొని మనం దేవుని నమ్ముకునేటువంటి మనము స్వనీతి మన పైన అధికారం చెలాయిస్తే మాత్రం ఖచ్చితంగా బలహీనపడిపోతాం. నేను తప్పు చేశానండి, అందుకే ఈ వారం బలం తీసుకోవట్లేదనండి. తప్పు చేసినట్టు మనం మార మనసు పొందమా? ఇంకా ప్రభువుల దగ్గరకు వచ్చిన తర్వాత మనం చేసినటువంటి తప్పులను ఒప్పుకోవాలి కదా. ఒప్పుకున్నటువంటి వాటిని విడిచిపెట్టి జీవితాన్ని కొనసాగించాలి కదా. అందుకే దీన్ని ఆచరించండి. గలతీ పత్రికలో మనం ఏమేమి ఆచరిస్తామో చూద్దాం. గలతీ పత్రిక, పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. చాలు, మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోనామని మిమ్మల్ని గూర్చి నేను భయపడుచున్నానని చెప్తున్నాను అండి. మనం ఏం ఆచరిస్తున్నామంట? దినాలు ఆచరిస్తున్నాం, మనం పండుగ విషయాలను ఆచరిస్తున్నాం, మనం మాసంలను ఆచరిస్తున్నాం, మన సంవత్సరాలను ఆచరిస్తున్నాం తప్ప కనీసం బలం తీసుకోవాలంటే ఆచరణ మనకు కలిగి ఉంటున్నామా? మంగళవారం ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే పంపించాం. పెళ్లి చేసుకున్న వారిని ఆడపిల్లల్ని మంగళవారం ఇంటికి పంపించాలంటే పంపించాం. ఇది ఆచరణ కాదా? అమావాస్య వచ్చిందంటే ఇంటి నుండి బయటకు పోం. ఇది ఆచరణ కాదా? పండుగలు చేయొద్దన్నట్టు పండుగలు చేస్తున్నాం. ఇది ఆచరణ కాదా? ఆచరించవద్దని చెప్పినటువంటి వాటిని ఆచరిస్తున్నాం, ఆచరించండి అని చెప్పినటువంటి వాటిని ఆచరించలేకపోతున్నాం. దేవుని విషయంలో మనం ఆశమాశ మన జీవితాన్ని ప్రవర్తన కలిగి ఉంటే మాత్రం అహరోను సంతానాన్ని ఎట్లా లేపేశాడో అట్లా లేపేశాడు మనం. అంత ఖచ్చితంగా ఉండి వాడు దేవుడు. దీనిని చేయండి. ప్రతి ఆదివారము సేవకుల ద్వారా పలుకుతున్నటువంటి ఈ మాట దీన్ని చేయండి. ఆచరణ. ఇది రెండవది. మూడవది అదే కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వది చూద్దామా? 25వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట అనే మాట చూడండి. ఆ ప్రకారమే. ఏ ప్రకారం? ఆ ప్రకారం అంటే రొట్టె ఎలాగైతే విరిచారో, రొట్టెలో ఎలాగైతే పాలు పొందారో, రొట్టె ఎలాగైతే పాలు పొందుతున్నట్టు మన జీవితాలను మార్చుకునే తీర్మానం చేసుకుని ఎలాగైతే పాలు పొందామో ఆ ప్రకారమే అన్నటువంటి మాట కనిపిస్తుందండి. ఆ ప్రకారం చేయాలి. ఆ ప్రకారం అంటే పార్ట్ టేకింగ్ అని అంటారు ఇంగ్లీష్లో, పార్ట్ టేకింగ్. ఇది మూడవది. మనము ఆ ప్రకారం చేయాలి. రొట్టెని ఎలాగైతే మనం తీసుకుంటున్నామో, మన పాపాలు క్షమించబడతాయి మనం ఎలాగైతే నమ్మి రొట్టెలో చేవేస్తున్నామో అలాగనే ప్రభు బలలో ద్రాక్షరసంలో కూడా మీరు చేయవేయాలని చెప్పాడు. ఇది మూడవది. నాలుగవది 11వ అధ్యాయము 25వ వచనం, 23వ వచనం చూద్దాం. 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనే మాట కనిపిస్తుందండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఒక మాట కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే నోటికి ఏవో ఫేకాలు వేసుకున్నట్టు అసలు నోరు బయటకు కూడా రాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే అమ్మ నోరు తెచ్చు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటే సంఘానికి రావడమే మానేస్తున్నారు. ఏంటండి మీ జీవితంలో కనీసం దేవుడు ఒక్క మేలు కూడా చేయట్లేదా? బ్రతికి బట్ట కడుతున్నావు అంటే దానికి గల కారణం ఎవరు? నువ్వు సంపాదించుకునేటువంటి డబ్బా, నీకున్నటువంటి బంధువులా, నీకున్నటువంటి పరపతులా? ఎవరు? ఇది జ్ఞానం నీకు అర్థం కావట్లేదా? మనం ప్రభు బలలో చేవేసినటువంటి మనము
దేవుడు చేసినటువంటి మేలులను మొట్టమొదటి మేరే మనము చీకటిలో బ్రతుకుతున్న మనల్ని పరిశుద్ధ సంఘముగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి ఆయన పాటుపడిన జీవితాన్ని గుర్తు చేసుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి. ప్రభు వల్ల మనం మన జీవితాల ద్వారా మన పాపముల ద్వారా మన పాపాలను యేసుక్రీస్తు వారి యొక్క శిలువ పైన మోసాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, మరణించిన తర్వాత పునరుద్ధరణ చెందాడు, పునరుద్ధరణ చెందిన తర్వాత మరలా ఈ లోకానికి వస్తున్నాడు. అందుకోసం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మనం కృతజ్ఞతాస్తుతులు. చాలా మంది డబ్బున్నా చనిపోతున్నారు, పరపతులున్నా చనిపోతున్నారు. చాలా మందికి ఉన్నట్టుగానే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. కానీ మనం ఇంకా కూర్చున్నటువంటి వారం కూర్చున్నట్టుగానే ఉన్నాం, బ్రతుకుతున్నాం, తింటున్నాము, సజీవ యాగులుగా ఉన్న మనం ఉన్నటువంటి మన జీవితాలను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. కనీసం ఏముందని చెప్పండి, ఏముంది? కనీసం మనల్ని చూసి ఏమైనా ఉందని మన జీవితంలో చెప్పండి. ఆయన మనల్ని ప్రేమించడానికి, ఆయన మనల్ని కాపాడుకోవడానికి ఏముంది చెప్పండి? మన జీవితంలో ఏమి లేదు. మన జీవితంలో కనీసం మంచి కార్యాలు చేసినటువంటి మన జీవితాలు కూడా కావు ప్రియులారా. చీకటి జీవితాలు కలిపినటువంటి మన వారమే. కాబట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకు చెల్లించాడనంటే మన కోసం తను జీవితాన్ని పణంగా పెడుతున్నాడు కాబట్టి. ఏం అవసరం చెప్పండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరత ఏమవసరం? మనకు మాదిరి పెట్టిపోయాడు. ప్రతి విషయంలో మీరు మాదిరి, ప్రతి విషయంలో నన్ను మాత్రమే మీరు మాదిరి తీసుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నా, శ్రమలు పడేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలన్నా, బాధలు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలన్నా దేవుణ్ణి మనం ప్రాథమికంగా మనము మాదిరిగా తీసుకోవాలి ప్రియులారా, మాదిరిగా తీసుకోవాలి. అందుకే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అందుకే ఇది 4వది. 5వది 25వ వచనంలో అదే 25వ వచనంలో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అన్నటువంటి మాట కనిపిస్తుంది. ఇది వాగ్దానంతో కూడినటువంటి సందేశం. 5వది ఏంటంటే ఇది వాగ్దానంతో కూడినటువంటి సందేశం. చాలాసార్లు కొంతమందికి ఇది ప్రాబ్లంగా మారిపోతుంది. ఈ వాగ్దానం చాలా మంది తీసుకోవట్లేదు. ఈ వాగ్దానం ఏంటి అని అంటే, నా రక్తము వలన క్రొత్త నిబంధన స్థాపించబడింది, మీరు దీనిలో త్రాగుడప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. మీరంతా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి బంధువులను కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఉన్నటువంటి జాబులను కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి మన పిల్లలను కాదు, కానీ మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు వారు మన జ్ఞాపకం చేసుకోమని చెప్పినటువంటి వాగ్దానం ఇది. 6వది 5వది కదా. 6వది ఏంటంటే, మనము ప్రభువు వచ్చే వరకు ఆయనను ప్రచురణ చేయాలి. ప్రభువు వచ్చే వరకు మన జీవితాన్ని నిలకడగా పెట్టుకోవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అన్నట్టు మాటగా ఇందాక చెప్పాడు కదన్నా. ఆసక్తిని మనము మన జీవితము వరకు తుదముట్టించేంత వరకు ఆసక్తిని కనపరచాలి. ఆసక్తిని అందుకే ప్రభు వచ్చే వరకు నిలకడగా ఉండాలి. మన జీవితము, మన ఆత్మీయ జీవితము నిలకడగా స్థాపించుకోవాలి. మన ఆత్మీయ జీవితము నిలకడగా కొనసాగించుకోవాలి. మన ఆత్మీయ జీవితము నిలకడగా అభివృద్ధి దశలో కొనసాగించుకోవాలి. మన జీవితం అంతా కూడా ప్రభు వచ్చేంత వరకు. 7వది ఏంటంటే, ఆయన మరణమును ప్రచురించుదురు అన్నటువంటి మాట చూడండి. ప్రచురణ అనంటే ప్రకటన అంటే ఇంగ్లీష్లో ప్రొక్లైమింగ్ అని అంటారు. ప్రొక్లైమింగ్ చాలు. దీనిలో ప్రచురణ జరగాలి అంటే ప్రొక్లైమింగ్ చేయాలి, మనం ప్రకటన చేయాలి. ఇప్పుడు వద్దాం పాయింట్లోకి. మనము క్రైస్తవులైనటువంటి మనము చేయాలి. ఏం ప్రకటన చేయాలండి? గ్రంథం ఏమని సెలవిస్తుంది? ఏమి ప్రచురణ చేయాలి మనం క్రైస్తవం అనంటే, రోమపత్రికలో ఒక విశ్వాసి ఏమి ప్రచురణ చేయాలనంటే, రోమపత్రిక 1వ అధ్యాయం మొట్టమొదటిది. దీంట్లో 7 విషయాలు మీకు చెప్తాను. ఏమి ప్రకటించాలి, ఏమి ప్రకటన చేయాలి, ఏమి ప్రచురించాలి అని అంటే, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండటాన్ని బట్టి చాలు.
చాలు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయాలి. ప్రచురము చేయాలి. వేటిని ప్రచురం చేయాలి? క్రైస్తవులం వేటిని ప్రచురం చేయాలి? ఒక విశ్వాసం అంటే మన విశ్వాసాన్ని ప్రచురం చేయాలి. మన విశ్వాసాన్ని ప్రకటించాలి. లోకానికి వెళ్ళిన తర్వాత మన విశ్వాసం, మనం నమ్ముకున్నటువంటి విశ్వాసం ఏంటి, ఆ విశ్వాసానికి ఆధారం ఏంటో మనం ప్రచురం చేయాలి. మన విశ్వాసానికి ఆధారం ఏంటంటే సత్యం. ఆ సత్యం ఎవరు? క్రీస్తు ప్రభువారు. ఆ క్రీస్తు ప్రభువారిని మనము ప్రచురణ చేయాలి. తెసలోనిక పత్రికలు అదే మాట్లాడతాడు. మీరు సత్యమందు నిలిచేటువంటి వారు. ఆ సత్యం ఏంటి అని అంటే క్రీస్తు అని అంటాం, యేసుక్రీస్తు ప్రభువారు. తెసలోనిక రాసిన పత్రిక చూద్దాం అన్నమాట. తెసలోనిక రాసిన మొదటి పత్రిక ఇక్కడ చెప్పబడిన మాట ఒకసారి చూద్దాం. ఇది కాదండి, ఒక్క నిమిషం. దైవభక్తి విషయంలో మనం సత్యం అనేటువంటి మాట కనిపిస్తుంది. తీతు పత్రిక 1వ అధ్యాయం, 1వ వచనం నుంచి చదువుకుందాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవనం గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము అగు సత్యము విషయం అనే మాట చూడండి. భక్తికి ఆధారం ఏంటంట? సత్యము ఎవరంటే క్రీస్తు ప్రభువారు. మనం చేయవలసిన ప్రకటన ఏంటి అంటే, మనం చేయవలసిన ప్రచురణ ఏంటి అంటే మన విశ్వాసాన్ని ప్రకటన చేయాలి. మన విశ్వాసాన్ని ప్రచురణ చేయాలి. ఇది మొట్టమొదటిది. రెండవది రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. 16వ అధ్యాయము 19వ వచనం. 16వ అధ్యాయం 19వ వచనం. మీ విధేయత అందరికిని ప్రచురము అయినది గనుక అనే మాట చూడండి. క్రైస్తవులము, విశ్వాసులమైనటువంటి మనము ఏమి ప్రచురణ చేయాలంటే మన విధేయతను ప్రచురణ చేయాలి. మన విశ్వాసాన్ని ప్రచురణ చేయాలి. మన విధేయతను ప్రచురణ చేయాలి. విధేయత మన జీవితంలో కనపరచాలి. మన విధేయత వల్ల క్రీస్తు ప్రభువారిని అంగీకరించేటువంటి వారుగా లోకంలో ఉన్నటువంటి వారు ఉండాలి. ప్రియులారా, మనం విధేయులుగా బ్రతుకుతున్నాం ఈ లోకంలో దేవునికి. మనం సంఘానికి వచ్చిన తర్వాత విధేయతగా జీవితాన్ని కొనసాగిస్తున్నామా? మనం చేసేటువంటి ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడటువంటి భయం మనలో ఉండాలి. ప్రియులారా, సంఘానికి వచ్చిన తర్వాత కూడా వెకిలింపులు, చేష్టలు, నవ్వడం ఏంటి పనులు? దేవుడు అంటే భయం లేదా? ఇలాంటి వారిని అసలు దేవుడు క్షమించాలండి. మరలా చెప్తున్నాను, సంఘానికి వచ్చిన తర్వాత దేవుడు ఎలాగైతే నడుచుకోవాలని చెప్పాడో అలా నడుచుకోవాలి. నా ఇష్ట ప్రకారంగా నేను సంఘంలో ఉంటానంటే కుదరదు. మనం ఏదో సంపాదించుకున్నటువంటి సంఘం కాదు ఇది. మీ విధేయత ప్రచురణ చేయాలి మీ జీవితంలో. సంఘంలోనే మన విధేయత కనపరచలేకపోతే లోకానికి వెళ్ళి మన విధేయతను ఎలా కనపరుచుకుంటారు చెప్పండి? ఇది రెండవది. మూడవది అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనంలో నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటేని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకు అన్యజనులకు వెలుగు ప్రచురింపబోవునని ప్రకటన చేశాడు. సాక్ష్యం ఇచ్చాడు. వెలుగు ప్రకటన చేయాలి. మన జీవితంలో వెలుగు కలగలేదా? మన జీవితంలో మనం చీకటి జీవితాన్ని బ్రతుకుతున్నటువంటి మనల్ని సంఘంలో పరిశుద్ధ జనాంగంగా ఎన్నుకున్నటువంటి మన దేవుణ్ణి ప్రచురణ చేస్తున్నామా? మనం పొందుకున్నటువంటి వెలుగు లోకంలో అనేకులు పొందుకోవాలనే ఆశ, ఆత్మల భారం మనకు కలిగి ఉండాలి. ప్రియులారా, పౌలు గారు ఎంత ప్రయాసపడుతున్నాడు చూడండి. ఎంత ప్రయాసపడుతున్నాడు! అన్యజనులకు, ఈ లోకంలో ఉన్నటువంటి అన్యజనులకు
ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క ప్రజలకు వెలుగు ప్రకాశించాలని వెలుగు ప్రచురించాడు. ఆయన వెలుగు ప్రచురించాడు. మొట్టమొదటిది విశ్వాసాన్ని ప్రచురణ చేశాడు, రెండవది విధేయతను, మూడవది వెలుగును ప్రచురించాడు. నాలుగవది చూద్దాం. నాలుగవది అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అదే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి చూద్దామా? 16వ వచనం నుంచి, మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పోతోను అని దయ్యం పట్టినదై సోద చెప్పుడ చేత తన యజమానులకు బహులాభం సంపాదించుకున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసింది ఎవరు? దయ్యము పట్టినట్టు ఒక చిన్న పాప. రక్షణను గురించినటువంటి విశేషమైన ప్రకటన చేసినటువంటి సంగతి ఇక్కడ. రక్షణ మార్గాన్ని ప్రచురణ చేసింది ఒక స్త్రీ, ఒక చిన్న పాప. ఆమె కూడా దయ్యం పట్టినటువంటి వ్యక్తి. నేను పోయిన వారం ఒక సందర్భాన్ని మీకు చెప్పాను, ఒక లేడీ గురించి. జోని అటువంటి వ్యక్తి తన కాళ్ళు పని చేయకపోయినా, చేతులు పని చేయకపోయినా, తన జీవితంలో తనకున్నటువంటి సామర్థ్యాన్ని కొలది తనకున్నటువంటి నోటి ద్వారా ఆ బొమ్మలు గీసుకొని ఆ బొమ్మలను అమ్మి ప్రతి ఒక్కరికి వికలాంగులకు చైర్ను అనుగ్రహించి, చైర్ను బహుమతిగా ఇచ్చి దేవుని గూర్చినటువంటి ప్రకటన చేసింది. పిల్లరా, దేవుని గురించి తనకు పొందుకున్న రక్షణను గురించి ఈ లోకంలో, అమెరికాలో ఉన్నటువంటి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా స్వార్థను చెప్పింది. ఏమీ లేకపోయినా, చేతులు పని చేయకపోయినా, కాళ్ళు పని చేయకపోయినా, మన జీవితంలో కాళ్ళు పని చేస్తున్నాయి, చేతులు పని చేస్తున్నాయి, మన అవయవాలు అన్ని పని చేస్తున్నా కూడా మన స్వార్థ ప్రకటన చేయంగాక చేయం. ఇంకా ఎప్పుడు చేస్తామండి? 2024 ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోతుందో కూడా మనకు తెలియట్లే. కళ్ళు మూసుకుంటూనే కాలాలు గడిచిపోతున్నాయి. చూస్తున్నాం మనం. 2024 ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఒక 25 రోజులు 26 రోజులు ఉంటే మనం ఈ లోకం ఈ సంవత్సరం మొత్తం ఆగిపోతుంది. మరలా నూతన సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఇంకా ఎప్పుడు ప్రకటన చేస్తాం మనం దేవుని గురించినటువంటి విషయాలు? నేర్చుకుంటున్నాం ఇంకా ఎప్పుడు నేర్చుకునేటువంటి వారుగానే ఉంటారా ఇంకా? అందుకే పౌలు గారు, మీరు ఇంకా పాలు తాగుతున్నటువంటి వారుగానే ఉన్నారు తప్ప బలమైన ఆహారాన్ని పుచ్చుకునేటువంటి వారుగా మీరు ఉండట్లేదని ఎంతగానో బాధపడతారండి సంఘాన్ని చూసి. వయసు పెరుగుతుందని మనకు ఆలోచన రావట్లేదా? వయసు పెరుగుతున్నప్పుడు మన సమాధికి దగ్గర అవుతున్నటువంటి వారమని మనకు ఆలోచన రావట్లేదా? దేవుని గురించినటువంటి మార్గం ప్రకటన చేయాలి. ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్నటువంటి ఆలోచన మనకు రావట్లేదా? ఎందుకు సంఘం బలహీనపడుతుంది చెప్పండి? ఎందుకు సంఘం బలహీనపడుతుంది? ప్రకటన లేకపోవడం వల్ల. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, గమనించండి, ప్రకటించకపోతే మనం ఎంత భక్తి చేసినా వ్యర్థమే. మరలా చెప్తున్నాను, దేవుని గూర్చినటువంటి మాటలు మన జీవితంలో పొందుకున్నటువంటి మనము ఈ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, సర్వవ్యాప్తికి మనం స్వార్థ ప్రకటించేటువంటి బాధ్యత మన పైన ఉంది. ప్రతి ఒక్క విశ్వాసపై మన పైన ఉంది. ప్రకటన చేస్తున్నాం. ఇంతకీ కనీసం ఒక్క ఆత్మను రక్షిస్తున్నామండి. ఒక్క ఆత్మను, 1000 మంది ఆత్మలు అవసరం లేదండి, ఒక్క ఆత్మను రక్షిస్తున్నాం కనీసం. రక్షణ మార్గాన్ని దయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ ప్రకటన చేస్తుందంటే మనకి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవు కదా. రక్షణ మార్గాన్ని ప్రకటించాలి. 4వది. 5వది మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో, ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమును కిష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచేదను, ఈయన అన్నజనులకు న్యాయవిధిని ప్రచురము చేయను. ఎవరు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ప్రచురణ చేస్తాడు? ఏం ప్రచురణ చేస్తాడంటే న్యాయవిధిని ప్రచురణ చేస్తాడు. మరణించిన తర్వాత ఒక లోకం ఉంది. ఆ లోకంలో ఖచ్చితంగా మరణించిన తర్వాత తీర్పు దినం అనేది ఒకటి ఉంది అనేటువంటి న్యాయవిధిని ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రచురణ చేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని
ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేస్తాడు. ఏది ప్రచురం చేస్తాడంటే జడ్జ్మెంట్ డే అనేటువంటి ఒక డే ఉంది. ఆ డేకి మీరు సిద్ధపడాలని ప్రచురణ చేస్తాడని చెప్పేటువంటి మాటలే ప్రియులారా. సిద్ధపడుతున్నామా? ప్రభు రాక కొరకు మనం సిద్ధపడాలని యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు అనేకులకు ప్రకటన చేశాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అనేకులకు మనము ప్రకటించేటువంటి వారంగా మనం ఉండాలి ప్రియులారా. మనమందరం కూడా బాప్తిసం తీసుకున్నటువంటి మనము, విశ్వాసంగా ఉన్నటువంటి మనము, పరిశుద్ధంగా ఉన్నటువంటి మనము, పళ్ళలో చేవేసినటువంటి మనమందరం కూడా ప్రకటించేటువంటి బాధ్యత మన పైన ఉంది. ఏమి ప్రకటన చేయాలంటే న్యాయ విధిని ప్రకటన చేయాలి, రక్షణను గురించినటువంటి విశేషమైన సంగతులను ప్రకటన చేయాలి, మన విధేయతను ప్రకటన చేయాలి, మనకున్నటువంటి విశ్వాసాన్ని ప్రకటన చేయాలి. మీ విశ్వాసం ద్వారా మీ వెలుగు ద్వారా అనేకులు సంఘానికి రావాలన్నటువంటి కోరిక దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క కోరిక ప్రియులారా. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం ప్రియులారా. మనం ఒక్క విషయంలో పరిశీలన చేస్తున్నాం. నేను ప్రకటిస్తున్నాను, కనీసం నేను పొందుకున్న రక్షణను అనేకులకు ప్రకటన చేయగలుగుతున్నామా? ఎంతసేపు నా కుటుంబం, నా ఉద్యోగం, నా పిల్లలు అంతేగా, దేవుని గురించినటువంటి మాటలు లేవు. ఒక మాట చెప్తానండి, సంఘంలో ఉన్నటువంటి వారికి సంఘంలో ఉన్నటువంటి కాపరి యొక్క విలువ తెలియదు. ఇది బాగా అర్థం చేసుకోండి. నేను బాగా గమనించాను, మీరు బాగా గమనించండి. బయటికి వెళ్ళండి, వంశన్న గారికి, నేను ఆయన పొగట్లేదు, వంశన్న గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ నన్ను అడిగితే చాలా మందికి ఉండదు. మన సంఘంలో ఉన్నటువంటి వారికి ఆయన యొక్క విలువ అర్థం కావట్లే. ఇంకా అర్థమవుతుందా? ఆయనకున్నటువంటి విలువ మన సంఘంలో ఉన్నటువంటి వారికే విలువ అర్థం కావట్లే. సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపురి యొక్క విలువ మనకు అర్థం కావట్లేదు అంటే అర్థం చేసుకోండి. ఆయన ఎంతగా కష్టపడుతున్నాడు, ఆయన ఎంతగా ప్రకటన చేస్తున్నాడు, క్రీస్తు వారిని ఎంతగా ప్రకటన చేస్తున్నాడు చెప్పండి. ఆదివారం మొదలుకొని మరలా ఆదివారం వరకు ఇంట్లో ఉండట్లేదు ఆయన. ఎవరి కొరకు చెప్పండి? తన పిల్లల్ని వదిలేస్తున్నాడు, తన భార్యను వదిలేస్తున్నాడు, తన కుటుంబాన్ని వదిలేస్తున్నాడు. ఎవరి కొరకు? అనేక ఆత్మలు రక్షించడానికి కాదా? మరలా వదిలేస్తున్నటువంటి ఆయన, ప్రకటన చేస్తున్నటువంటి ఆయన శిష్యులను తయారు చేస్తున్నాడు. ఆ శిష్యులు కూడా నాలాగే కావాలన్నటువంటి కోరిక అన్నగారి యొక్క కోరిక. నేను ఆయన పొగట్లేదు, ఆయన మనకు మాదిరి. నిజం, చాలా బాధాకరమైనటువంటి విషయం. అన్నగారి దగ్గర ఉన్నటువంటి పిల్లలకి అర్థం కావట్లేదు అన్నగారి యొక్క విలువ. మరలా నేను డైరెక్ట్ చెప్తున్నా, మనము ఏమి ప్రకటన చేయాలనంటే ఆయన రక్షణను గురించినట్టు ప్రకటన చేయాలి, ఆయన న్యాయ విధిని గురించినట్టు ప్రకటన చేయాలి, మన విధేయతను ప్రకటన చేయాలి, మన విశ్వాసాన్ని ప్రకటన చేయాలి, మన వెలుగుని లోకంలో ప్రకటన చేయాలి. అలాగనే నీతిని ప్రకటించాలి. మనం కీర్తన గ్రంథంలో అదే మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనంలో ఆయన నీతిని మనం ప్రకటన చేయాలి. అలాగనే మనము యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలో ఉన్నప్పుడు ప్రకటన చేయాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట చూసేసి ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము తన వాడుక చొప్పున సమాజం వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు ఏసే క్రీస్తు అయి ఉన్నాడనియు లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచున్నాడు. యేసుక్రీస్తు వారిని ప్రచురణ చేశాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏసే క్రీస్తు, ఏసే నజరేతులో ఉన్నటువంటి పుట్టినటువంటి వాడు, నజరేతు అయినటువంటి వాడు, వడ్రంగి కుటుంబంలో ఉన్నటువంటి వాడు అని చెప్పాడు. యేసు ప్రభువారే క్రీస్తు. మీరు ఎవరి కోసమైతే ఎదురు చూశారో ఆ మెస్సియా అనే వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తు వారు అని ప్రచురణ చేశాడు పిల్లరా.
సమరస్త్రీ దగ్గరకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు నీ దగ్గర ఉన్నటువంటి భర్తలు నీ భర్తలు కాదు అని చెప్పేశాడు. ఆయన నమ్మినటువంటి ఆమె వారి ఊరిలోకి వెళ్ళి క్రీస్తుని కూర్చున్నట్టు సువార్త ప్రకటించింది. ఒక్క విషయంలో వెంటనే నమ్మింది, విశ్వాసం ఉంచింది, విధేయతను కనపరిచింది. ఆయన పొందుకున్నటువంటి రక్షణ మార్గాన్ని అనేకులకు వారి ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రచురణ చేసింది. ప్రియులారా, ప్రచురణ చేసింది. సమరయ స్త్రీ ఒక అన్నిరాలు. యూదులకి అర్థం కాలేదు, ఈనాటి క్రైస్తవ్యానికి అర్థం కాలేదు క్రీస్తు యొక్క విలువ. యూదులకి క్రీస్తు వారి దగ్గర ఉండి వారి కళ్ళ ముందర తిరుగులాడుతుంటే వారికి అర్థం కాలేకపోయింది. ఈనాడు క్రైస్తవునికి క్రీస్తు ప్రాణం పెట్టినా తిరిగి వస్తాడని మనకు వాగ్దానం చేసినా కూడా మనకి క్రీస్తు యొక్క విలువ అర్థం కావట్లేదు. చూడండి, మనకి యూదులకి పెద్ద వ్యత్యాసం లేదండి. చెప్పండి, ఏం ప్రచురణ చేయాలంట? మొట్టమొదటిది మన విశ్వాసమును, రెండవది విధేయత, మూడవది వెలుగు, నాలుగవది రక్షణ మార్గమును, ఐదవది న్యాయ విధిని ప్రకటన చేయాలి, ఆరవది నీతిని ప్రకటన చేయాలి, ఏడవది అంటే అన్నిటికీ ఆధారమైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకంలో ఉన్నప్పుడు ప్రకటన చేయాలి. మీరు పైన ఆ 6 విషయాలు మనం తీసుకుంటే ప్రతి ఒక్క విషయంలో యేసుక్రీస్తు వారిలో మనకు కనిపిస్తాయి. విశ్వాసము, విధేయత, వెలుగు, రక్షణ, న్యాయ విధి, నీతి, ప్రతిదీ తీసుకున్నా మనం యేసుక్రీస్తు వారిని తీసుకుంటే సరిపోతుంది, ఇంకెవరిని తీసుకోవాల్సిన అవసరం లే. అందుకే పౌలు గారు అంత ధైర్యంగా మాట్లాడే మాటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోవాలి అని చెప్పాడు. అంటే సంఘానికి అలాంటి ధైర్యంతో కూడినటువంటి మాట. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా సంగమా నన్ను పోలి మీరు నడుచుకోండి. ప్రభు బల దగ్గర నేర్చుకోవాల్సినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రియులారా, 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి ప్రభు బలలో చేవేస్తున్నటువంటి మనం దయచేసి చెప్తున్నాను, ప్రకటించండి. చావైనా పర్లే, చచ్చిపోవడానికనే మీరు వెళ్ళిపోండి, కానీ ప్రకటన చేయకుండా ఈ లోకంలో చనిపోతే మాత్రం ఖచ్చితంగా మన పరలోక రాజ్యానికి పోలేం. నువ్వు ఏ విధంగా ప్రకటన చేయి. కరపత్రికల ద్వారా ప్రకటన చేస్తావా, మాట ద్వారా ప్రకటన చేస్తావా, సభల ద్వారా ప్రకటన చేస్తావా, ఏ విధంగా ప్రకటన చేయి, పని మాత్రం జరగాలి. నీ ద్వారా పని జరగాలి. పని జరగకపోతే పనికి ప్రతిఫలం మనం ఆశించకూడదు. తెసలోనిక పత్రికలు అదే అంటాడు, నీవు పని చేయకుండా ఆహారం తినడానికి అర్హత లేదు నీకు అంటాడు. అర్హత లేదు. కాబట్టి ప్రియ సోదరుడా, ఈ ఉదయకాలంలో మనం ప్రభువులలో చేయవేసినట్టు మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన విశేషమైన సంగతి, మనము క్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రచురణ చేస్తున్నామా, చేయట్లేదా? చేస్తున్నామంటే దేవునికి స్తోత్రం, చేయట్లేదంటే మనల్ని మనం పరిశీలన చేసుకుని తప్పును సరిదిద్దుకొని ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభువులలో చేయవలసింది మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభువా, నిజమే దేవా, ప్రతి ఆదివారం తండ్రి క్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలోను ద్రాక్షరసం రొట్టెలను చేయవేసినటువంటి మేమందరం కూడా మీ గూర్చినటువంటి విశేషమైన ప్రకటన మీ లోకంలో ఉన్నప్పుడు చేయలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించి మనమే పాపాలు పట్టుకొని వేడుకుంటున్నా ప్రభు. ఇక నుంచైనా తండ్రి మాకు ఇచ్చిన జీవితంలో మీ కొరకు ప్రయాసపడేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తు ప్రభువారిని ఎలాగైతే మాకందరికి మాదిరిగా పెట్టారో తండ్రి, మా జీవితాలు తండ్రి అనేకులకు మాదిరిగా ఉండలాగా సహాయం చేయమని, ప్రభు బలను ఆశీర్వదించి బలపరచమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ, విన్నటువంటి వాక్యాన్ని తండ్రి మా హృదయంలో ఫలింప చేయమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.